सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము సమన్వయ సిద్ధాంతము కంటిన్యూయేషన్. ఈ రీతి నామరూపంబులను సత్యాసత్యంబులుగా సృజించు సర్వశక్తిమత్వంబు దృష్టాంతద్వయ ప్రదర్శన నిరూపితంపై తత్తదౌచిత్య సమర్థితంబగు మరియు మత్ప్రాప్తి రూపంబగు కైవల్య సాయుజ్యాదులకు జ్ఞానంబు మూలకారణంబును భక్తి సాక్షాత్కారణంబుగా నొప్పుచుండు లక్ష్య వస్తు జ్ఞానంబును తదుపాయ మార్గ జ్ఞానంబును జ్ఞాన శబ్ద వాచ్యంబులు జ్ఞానంబు చేత మదారాధనా తీవ్ర ప్రయత్న క్రియయను కర్మ ఏర్పడు తదావసఖ్యంబైన వైరాగ్య రూపంబగు యోగంబు సిద్ధింప సంసార విషయ దుర్వినియుక్తంబులగు నింద్రియ వృత్తుల శక్తి సామర్థ్యంబుల ప్రత్యాహారంబు చేత సాధకుండు పరమార్థ విషయంబున శక్తిమంతుండగు కాన జ్ఞానంబుచే కర్మ సంభవించు. కర్మకు యోగంబు శక్తిని చేకూర్చు. నిట్టుల జ్ఞానమూలంబగు నట్టిదియును యోగంబుచే శక్తివంతంబైనట్టిదియునగు కర్మచేత పురుష ప్రయత్నంబు సమగ్రంబుగా తపశ్శబ్దాభిధేయంబై నా అనుగ్రహంబునకు కారణంబగు. అహంకార రాహిత్యంబు కానిదే నా దయ సంభవింపనేరదు. నా దయకు పురుష ప్రయత్నము చేత నియమింపబడుటలేదు. నా దయ సర్వతంత్ర స్వతంత్రుడగు నా యొక్క సంకల్పంబున కధీనంబగు కాన పురుష ప్రయత్నము చేత కైవల్యము సాధ్యంబు కాదు. పురుష ప్రయత్నంబు చేత నా దయ సిద్ధించేనేని సాధకునకు భక్తిని అనుగ్రహించెద. అట్టి భక్తి నా ఎడల పరాభావంబునొంద సర్వకామంబులను వర్జించి మోక్షకామంబును లేక కేవలము భగవత్ ప్రీత్యర్థముగా తదారాధనా విధానంబగు కర్మ భక్తి యోగంబున చేసి నిష్కామ కర్మయోగంబనబడి మత్కైవల్య కారణంబగు కాన అట్టి కర్మయే పూర్వభాగంబున విస్తరింపబడి జ్ఞానముత్తర భాగంబున ప్రతిపాదింపబడి వేదంబులు వెలయు జ్ఞాన సమన్వయంబులే బ్రహ్మసూత్రంబులు. మందాకర్షణార్థంబుగా కర్మలు కామ్యంబులుగా వెలుగుచుండు. వాటిని మోక్షము కొరకు యోగి నిష్కామంబుగా నాచరించు. ఇట్టి నిష్కామ కర్మయోగమును దీపించు భక్తి యోగంబును గీతలో వచించినాడా. పండితులు వ్యాప్తి భ్రాంతులై సిద్ధాంతంబులను పాక్షిక సత్యంబులుగా చేసియుంటిరి. జగన్నామ రూపంబులు అసత్యంబులు కాన భగవన్నామ రూపంబులు అసత్యంబులేనని కొందరు. భగవన్నామ రూపంబులు సత్యంబులు కాన జగత్తు సత్యంబని మరికొందరును. ముక్త జీవుండ భిన్నుండుగాన సాధక జీవుండును బ్రహ్మమేనని కొందరును. సాధక జీవుండు భిన్నుండు కాన ముక్త జీవుండును భిన్నుడేనని కొందరు భ్రమించియుంటిరి. అందరును ప్రమేయ నియమంబులను నా యందు తర్కించి నా అప్రమేయత్వంబున నా సర్వశక్తి సర్వసాధ్యాకరణత్వంబును నామమాత్రంబుగా అంగీకరించియు సిద్ధాంతములందు దానిననుసరింపక శృతులకు ముఖ్యార్థవృత్తియగు నభిదను త్రోసిపుచ్చి లక్షణనాశ్రయించి వారి మూఢంబులకు ఆగ్రహంబులకు సమన్వయించి గ్రామసింహంబులంబోలి పరస్పర ఖండనంబులతో మురుగుచు జీవితంబులను పామరుల కన్నా హీనంబుగా
వ్యర్థంబు చేసుకొనుచున్నారు కాన నేను సర్వహితప్రదుండను కాన పామరులతో బాటు పండితులను ధరింప నీ సమన్వయ సిద్ధాంతమును నీ ద్వారా ప్రసిద్ధంబు చేయుచున్నాడను. శ్రీదత్త భక్తులు ఇలా అడిగినారట, స్వామి, సులభమైన భాషలో చెప్పక ఇట్లు గ్రాంధిక భాషలో చెప్పితిరేలా? స్వామి అన్నారట, పండితులకు ఉచితంబగు భాషలో వక్కాణించితి, నేనుచిత క్రియాకారి అని సిద్ధాంతంబు కదా అని మందహాసంబు చేసి అంతర్ధానం చెందినారట. ప్రత్యక్షముగా మా కన్నుల ముందు జరిగిన ఈ సన్నివేశము మరపురానిది. స్వామి, ఎన్నిసార్లు పఠించినను అమృతం ఊరుచునే ఉన్నది గదా. సిద్ధాంతమునంతయు పొదిగి అమృత గుళికగా అందించితివి గదయ్యా. ధన్యులము.